థియేటర్ తొక్కిసలాట కేసులో పుష్ప హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇక చిక్కడపల్లి ఏసీపీ సిఐలు అల్లును ప్రశ్నిస్తున్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా పుష్పను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ చేసిన 10 తప్పులతో హైదరాబాద్ పోలీసులు ఓ వీడియో విడుదల చేశారు. దాని ఆధారంగానే ప్రశ్నలు వేస్తున్నారని సమాచారం. అల్లు అర్జున్ వెంట లీగల్ టీంతో పాటు అల్లు అరవింద్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, 10:30కు ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్ నివాసం నుంచి బయలుదేరాడు. మార్గ మధ్యంలో దాదాపు మనకు శివ 10:30కు ఆయన ఎగ్జాక్ట్లీ బయలుదేరారు. అప్పటి నుంచి కూడా దాదాపు ఒక అరగంట 40 నిమిషాల టైం పట్టింది చిక్కడపల్లి పిఎస్కి వచ్చేసరికి. ఆయన ఇంట్లో నుంచి బయలుదేరే ముందు తన భార్యకు కావచ్చు పిల్లలకు హగ్ చేసుకుని ఆయన స్లోగా ఒకరే బయలుదేరారు. ఆయనతో పాటు వాళ్ళ మామ అదేవిధంగా అల్లు అరవింద్ వాళ్ళ ఫాదర్ కూడా మరో కారులో బయలుదేరినట్టుగా సమాచారం ఉంది. అయితే మొత్తానికి మార్గ మధ్యంలో వయా మన కేబీఆర్ పార్క్ నుంచి అమీర్పేట్ పంజాగుట్ట మీదుగా ఆయన చిక్కడపల్లికి చేరుకున్నారు. అయితే విచారణ అయితే స్టార్ట్ అయింది. దాదాపు 5 సభ్యుల పోలీస్ సిబ్బంది ఎస్హెచ్ఓ కావచ్చు, సిఐ కానీ అదేవిధంగా ఏసీపీ మిగతా సిబ్బంది అంతా కూడా దాదాపు 20-25 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఉన్నారు. ఆ క్వశ్చన్స్కి సంబంధించి ఏమేమి అడగాలి అని ఇప్పటికే నిన్న సాయంత్రం నుంచే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారు. ఆయన అడ్వకేట్ని కూడా లోపలికి రానివ్వలేదు. అప్పటి నుంచి దాదాపు 10 నిమిషాలు అయింది క్వశ్చన్ స్టార్ట్ అయ్యి విచారణ జరుగుతోంది. ఈ విచారణలో చాలా అంశాలు ఆయన నుంచి రాబట్టే ప్రయత్నం అయితే పోలీస్ శాఖ చూస్తుంది. ప్రధానంగా దీని తర్వాత ఆయనను సంధ్యా థియేటర్ కూడా తీసుకెళ్తారన్నటువంటి లేటెస్ట్ సమాచారం మనకు అందుతుంది. మొత్తం 20-25 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఆయనను రీకన్స్ట్రక్ట్ చేసే ఆలోచన అయితే కనిపిస్తుంది. మొత్తం ఆ పరిధి అయిపోయిన తర్వాత కానీ ఈయన మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలా, కంటిన్యూ ఉంచాలా అన్నటువంటి విషయం మీద అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆయన సంధ్యా థియేటర్కు మేబీ మధ్యాహ్నం తీసుకెళ్తారనేటువంటి సమాచారం అయితే ఉంది. ప్రధానంగా ఆ రోజు ప్రివ్యూ జరిగినటువంటి సమయంలో ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్ రాత్రి 9:30 సమయానికి ఆయన అక్కడికి చేరుకున్నారు. 9:30కి వచ్చిన టైంలో ఆయన ఓపెన్ టాప్లో వచ్చి అక్కడ ఉన్నటువంటి భారీగా చేరుకున్నటువంటి సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నటువంటి అభిమానులు ఉద్దేశించి ఆయనే ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకుంటూ కానీ లేదంటే మొత్తం చేతులు ఊపుకుంటూ ఆయన ఆ థియేటర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 15-20 నిమిషాల సేపు చాలాసేపు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో దాదాపు తొక్కిసలాట అయినంత పని కూడా అయింది. మనం ఆల్రెడీ నిన్న పోలీసులు రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ అల్లు అర్జున్ కి తప్పిద ఆయన చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో బహిర్గతం చేసినటువంటి పరిస్థితి మనం కనిపించింది. ఆ సమయంలోనే రేవతి మృతి చెందినటువంటి సంఘటన కూడా మనం చూసాం. వాళ్ళ కొడుకు కూడా ఇంకా ఐసీయూలో ఉన్నారు. దాదాపు ఆయన లోపలికి ఆ థియేటర్ నుంచి లోపలికి వెళ్లే సమయం కానీ ఆ లోపల ఆయన సినిమా చూసినటువంటి ఉదంతం కానీ ఇదంతా కూడా పోలీసు శాఖకు సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇప్పటికే అధికారులు మొత్తం కూడా ఒక ప్రివ్యూ లాగా చూపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రెస్ క్లబ్లో వాళ్ళు మొత్తం కూడా చూపించారు. అయితే ఈ మొత్తం అంశాన్ని ఏ రకంగా జరిగింది సీన్ టు సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే ఆలోచన అయితే పోలీసులు చేయబోతున్నారు. అది మధ్యాహ్నం చేస్తారనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. ప్రజెంట్ అయితే 25 క్వశ్చన్ల పైగా ఎస్హెచ్ఓ, సిఐ వీళ్ళంతా కూడా బృందం ఉంది. దీంట్లో కొన్ని మనం ఏమేమి క్వశ్చన్లు అల్లు అర్జున్ ఇప్పుడు అడుగుతున్నారు అన్నటువంటి అంశం మీద మనకున్న సోర్స్ ప్రకారం చూస్తుంది. పుష్ప 2 స్పెషల్ షోకు సంధ్యా థియేటర్కు వస్తున్న నేపథ్యంలో ఎవరి అనుమతి తీసుకున్నారు మీరు అని మొదటి క్వశ్చన్ ఆయన్ని అడుగుతున్నారు. అదేవిధంగా పోలీసులు అనుమతి ఇచ్చినటువంటి మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ అనే విషయం కానీ, సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా లేదా, అదే సమయంలో తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా లేదా. ఎందుకంటే ఇది చాలా పిన్ పాయింట్కి వచ్చాను. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది, నాకు తెల్లారి వరకు కానీ రేవతి చనిపోయిన విషయం తెలవలేదు అనే విషయం చెప్పారు. కానీ ఇంత సోషల్ మీడియా యుగం ఉన్నటువంటి ఈ రాత్రి ఆయన ఇంటికి చేరుకున్న టైంలో 12 గంటలకో లేదా 11:45 వరకు చేరుకొని ఉంటారు. ఆ టైంకి ఎవరెవరు వాళ్ళ మేనేజరో చెప్పాల్సి ఉండేది. కానీ నాకు తెల్లారి వరకు కూడా నాకు తెలవలేదు అన్నారంటే అది ఖచ్చితంగా కూడా అల్లు అర్జున్ తప్పిదేమే, అల్లు అర్జున్ కావాలనే దాచాడు అన్నటువంటి విషయం మీద కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నా ఈ క్వశ్చనర్లో భాగంగా 4వ క్వశ్చన్ మీడియా ముందుకు నాకు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు అనే విషయం కూడా చెప్పే అవకాశం ఉంది. రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా,
అదేవిధంగా అనుమతి లేకుండా రోడ్ షోకి ఏ విధంగా నిర్వహించారు, దాదాపు ఒక అరగంట సేపు అక్కడ పెద్ద ఎత్తున తొక్కిసలాట కారణమైంది. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమాకు థియేటర్కి వచ్చారు, ఎందుకంటే ఆ రోజు వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, మిగతా వాళ్ళందరూ కూడా మేనేజర్తో సహా చాలా మంది వచ్చారు కూడా అని ఆ రోజు చెప్పడం జరిగింది. మీకు వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించినటువంటి బౌన్సర్లు అడిగే క్వశ్చన్ ఉంది దీంట్లో. అదేవిధంగా ఎంతమంది బౌన్సర్లకు మీకు నియమించుకున్నారు, అభిమానుల మీద పోలీసుల మీద చేసినటువంటి వివరాలు చెప్పండి. ఇట్లా దాదాపు 20-25 క్వశ్చన్ల దాకా ఉన్నాయి. దాంట్లో కొన్ని క్వశ్చన్లు మాత్రమే ఉంది. బట్ ఏదైనప్పటికీ కూడా 5 సిబ్బంది అయితే పిన్ పాయింట్గా ఆయనను అల్లు అర్జున్ అడుగుతున్నారు. ఎవరు అడ్వకేట్ కూడా లోపలికి అనుమతించలేదు చిక్కడపల్లి పోలీసులు. కాసేపటి క్రితమే ఆయన లోపలికి వెళ్లారు. ఒక్కొక్క క్వశ్చన్ మనం చదువుకుంటూ ఇంతకుముందు చెప్పినట్టుగానే క్వశ్చన్స్ అన్ని ఆయన రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు శివ. ఏదైనా కూడా ఆయనని మధ్యాహ్నం తర్వాత సంధ్య థియేటర్కి తీసుకెళ్తారు. రీకన్స్ట్రక్షన్ సీన్ టు సీన్ వివరించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది శివ. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.